మరి బ్రేకింగ్ చూస్తున్నాం. హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4 కోట్ల రూపాయల గంజాయి దగ్ధం చేశారు పోలీసులు. 1611.947 కిలోల గంజాయిని కాల్చివేశారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రవి కిరణ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవి, గంజాయి ఎన్ని పిఎస్ల పరిధిలో పట్టుకున్నది? పోలీసులు ఏం చెప్తున్నారు? దాదాపు 4 కోట్ల రూపాయల వరకు ఉంటుందంటున్నారు. ఖమ్మం జిల్లాలోని 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయిని డిస్ట్రాక్ట్ చేశారు. ఖమ్మం ఎక్సైజ్ పరిధిలో ఉన్నటువంటి 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో 1611.94 కిలోల గంజాయిని అయితే దగ్ధం చేశారు. ఖమ్మం జిల్లా ఐఎన్టీసీకి సంబంధించిన కాంప్లెక్స్ లోని ప్రభుత్వ అనుమతి పొందిన అవెన్ కన్సల్టింగ్ కేంద్రంలో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న జి గణేష్ ఆధ్వర్యంలో గంజాయిని దగ్ధం చేశారు. దాదాపు ఈ దగ్ధం చేసినటువంటి గంజాయి విలువ 4 కోట్ల ఉంటుందని అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో పట్టుబడిన గంజాయిని అలాగే ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో డిస్ట్రాక్ట్ చేయడం జరిగింది. 4 కోట్లకు సంబంధించిన గంజాయి దొరకడం కూడా కొంత ఆసక్తి రేపుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా తనిఖీలు ముమ్మరం చేశారు. గంజాయి పట్టుకున్న గంజాయికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన పోలీస్ స్టేషన్ లో గంజాయిని డిస్ట్రాక్ట్ చేశారు. ఖమ్మం ఎక్స్చేంజ్ పరిధిలో, ముఖ్యంగా ఖమ్మం కమిషనరేట్ లో ఉన్నటువంటి ఎక్స్చేంజ్ పరిధిలో ఉన్న 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో 1600 కిలోల పైచీలకు గంజాయి దొరకడం సంచలనంగా మారింది. దీన్ని డిస్ట్రాక్ట్ చేసిన అనంతరం మరింత నిఘా ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి గంజాయి ఎటువైపు అవుతుందో, ఎక్కడెక్కడ దొరుకుతుందన్న దానిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ రవి.